అయితే ఇక్కడ చూస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతున్నది. గందుకే గీల మన కుబీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందినటువంటి మన రవి పురంశెట్టి గారు ఇగో కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పుకోవడానికి సిద్ధమవుతున్నాడన్న మాట. అందుకను ఇగో ముందుగల పల్సి గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి అక్కడ నుంచి కుబీర్లో ఉన్నటువంటి అక్కడ స్వామి వివేకానంద అదేవిధంగా తెలంగాణ తల్లికి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి ఈ విధంగా అతని సైన్యంతో అతని బలగంతో అక్కడ బయలుదేరడం జరిగింది. ఇంతకెక్కడా అని అనుకుంటున్నారా? బైన్సల్లో ఉన్నటువంటి మన కమల జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయము, అది కూడా మన మాజీ శాసనసభ్యులు భోస్లే నారాయణరావు పటేల్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కండువను మెడలు వేసుకొని బీఆర్ఎస్ పార్టీ కండువను తీసేయడానికి గిట్లా సైన్యంతో బయలుదేరినన్నమాట. దాదాపు 1000 మంది కార్యకర్తలతో కుబీర్ నుండి పల్సి నుండి బయలుదేరి మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు భోస్లే నారాయణరావు పటేల్ గారి సమక్షంలో ఈ విధంగా అక్కడ చేరుకోవడం జరిగింది. మన భోస్లే నారాయణరావు పటేల్ గారు అక్కడ ఈ విధంగా స్వాగతం పలికి అక్కడి నుంచి భోస్లే నారాయణరావు పటేల్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మన రామ్ భూపాల్ గారు ఈ విధంగా రవికుమార్ గారికి అక్కడ ఘనంగా స్వాగతం పలికి అక్కడి నుండి సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగిందన్నమాట. ఇక రవికుమార్ గారితో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఆ సభా ప్రాంగణంలోకి రాగానే మన సీనియర్ కార్యకర్తలు ఈ విధంగా అక్కడ లేచి అక్కడ వాళ్ళకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. నారాయణరావు పటేల్ గారితో పాటు రవికుమార్ గారు అక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలతో ఈ విధంగా అక్కడ ప్రతి ఒక్కరు కలిసి ఆప్యాయతగా పలకరిస్తూ నమస్తే పెట్టి అక్కడ వచ్చి ఈ విధంగా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో అక్కడ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా అయినారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు దాదాపు కొన్ని వందల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు అక్కడ జాయిన్ కావడం జరిగింది. ఇక అంతేకాకుండా మన నారాయణరావు పటేల్ గారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ ఒక బస్సు లాంటిది. బైన్స నుంచి మొదలుకొంటే నిర్మల్కు వెళ్ళే వరకు ఎన్నో బస్ స్టాప్లు వస్తుంటాయి, దిగుతూ ఉంటారు, ప్యాసింజర్లు ఎక్కుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే ఉంటుంది. ఈ దేశంలో కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది ఈ కాంగ్రెస్ పార్టీలో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అని అక్కడ తెలపడం జరిగింది. ఇక మన రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించినందుకు గాను అక్కడ రామ్ భూపాల్ గారు అదేవిధంగా మన నారాయణరావు పటేల్ గారు అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ఈ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత మన భోస్లే నారాయణరావు పటేల్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువను కప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీలో రవికుమార్ గారికి ఘనంగా వెల్కమ్ స్వాగతం పలకడం జరిగింది. ఇక అదేవిధంగా రవికుమార్ గారికి పూల గుచ్చి ఇచ్చి అదేవిధంగా రామ్ భూపాల్ గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి అక్కడ స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా నారాయణరావు పటేల్ గారి మీదుగా చేతుల మీదుగా కండువా కప్పుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు మీరు. ఇక్కడ ఎంతోమంది యువకులు ఉత్సాహంతో లైన్ బట్టి మరి నాకు వేయండి అంటూ ఇక్కడ అందరూ ఇగో కండువలు వేసుకొని ఇక్కడ కూర్చోవడం జరిగిందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒకరి మీద ఒకరు తోపుకుంటూ లైన్ బట్టి మరి కాంగ్రెస్ పార్టీలో మేము కూడా జాయిన్ అవుతాం, కాంగ్రెస్ పార్టీ మా ఇంటి పార్టీ అని అక్కడ జాయిన్ కావడం జరిగింది. అంతేకాదు దాదాపు 60-70 సంవత్సరాలకు చెందినటువంటి ముసలోళ్ళు కూడా రేపో మాపో కాటికెక్కే ముసలోళ్ళు కూడా వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని స్వర్గానికి వెళ్ళాలని అక్కడ ఇగో ఈ విధంగా ముసలోళ్ళు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కండువను కప్పుకోవడానికి ఇగో ముందుకు వచ్చిన చూడు ఇగో తెల్లగా ఎంటకలైన తాతాయి అయినా కూడా అక్కడ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కండువను కప్పుకొని కాంగ్రెస్ పార్టీలు వచ్చిండ్రు. బీజేపీ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఎస్పీ పార్టీ నుంచి పెద్ద మొత్తంలో కొన్ని వందల మంది ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ కండువను కప్పుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఇక పల్సి గ్రామానికి చెందినటువంటి యువ నాయకుడు మన పురంశెట్టి రవికుమార్ గారితో వచ్చినటువంటి కొన్ని వందల మంది యువకులు ఈ విధంగా జాయిన్ కావడంతో అక్కడ రామ్ భూపాల్ గారు, నారాయణరావు పటేల్ గారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద మొత్తంలో యువకులు ఈ రోజులలో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ వైపు మల్లుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం మన దేశ యువ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ. అతను ఎంతో కష్టపడి మన
పాదయాత్రలు చేసి భారత్ జోడో యాత్ర చేసి ఈ విధంగా కొన్ని వందల మంది యొక్క హృదయాల్ని దోచుకున్నటువంటి నాయకుడు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండి అధికారంలో ఉన్నటువంటి ఏదైతే చేస్తున్నటువంటి కుంభకోణాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని కావచ్చు పసిగట్టి వాళ్ళకు ముక్కు పట్టి వాళ్ళకందరికీ బుద్ధి చెప్తున్నటువంటి నాయకుడు మన నారాయణరావు పటేల్ గారు. కాబట్టి ఇగో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కండువను కప్పుకోవడానికి ఆసక్తి చూపుతూ ఈ విధంగా కొన్ని వందల మంది కార్యకర్తలు యువకులు ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషమని అక్కడ నారాయణరావు పటేల్ గారు అదేవిధంగా రాంభూపాల్ గారు తెలపడం జరిగింది. అయితే కుబీర్ మండలానికి చెందినటువంటి అధ్యక్షులు బషీర్ భాయ్ గారు, అదేవిధంగా మన హనుమన్లు అన్న గారు, అదేవిధంగా బంకబాబు గారి ఆధ్వర్యంలో ఈ విధంగా అక్కడ నారాయణరావు పటేల్ గారికి రవికుమార్ గారు శాలువతో సన్మానించారు. రవికుమార్ గారికి కూడా అక్కడ నారాయణరావు పటేల్ గారు శాలువతో సన్మానించి అక్కడ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇక విలాస్ గారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి స్కీమ్ల గురించి ప్రతి గడప గడపన ఇంటికి అదేవిధంగా ప్రతి ఊరికి తిరిగి ప్రచారాన్ని నిర్వహించి అందరికీ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం గురించి చెప్పాలని అక్కడ మన విలాస్ యువ నాయకుడు కుబీర్ మండలం అధ్యక్షుడు అక్కడ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో చూస్తున్నారు ఇక్కడ దాదాపు 1000 నుంచి 2000 మంది జనం ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే ప్రతి ఒక్కరు కృషి చేయాలని అక్కడ తెలుపుతూ అక్కడ ఈ సభలో నారాయణరావు పటేల్ గారు అన్ని విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ రవి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని వందల మందికి అక్కడ అన్నదానాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం కూడా అక్కడ పెట్టడం జరిగింది. నారాయణరావు పటేల్ గారితో అదేవిధంగా రాంభూపాల్ గారితో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఫోటోలు దిగడం జరిగింది. సభకి నమస్కారం. నారాయణ పటేల్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినందుకు చాలా సంతోషం ఉంది. అలాగే ఈ కుబీర్ మండలంలో ఎప్పుడైతే మాట్లాడలేదు, కుబీర్ మండలంలో కాంగ్రెస్ జెండా లోకల్ పార్టీలో కాంగ్రెస్ జెండా వేసి తర్వాత పెద్ద సభ పెట్టేసి మాట్లాడుకోవడానికి మన కార్యకర్తలు అక్కడక్కడ యాక్టివ్ అయి వాళ్ళ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలా. నిన్న రేవంత్ రెడ్డి గారు 10 కోట్లు రిలీజ్ చేశారు తక్షణంగా మరమ్మతుల కోసం. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, ఆవు బర్రె గేదె చనిపోతే 50,000 రూపాయలు, మేక గొర్రె చనిపోతే 5,000 రూపాయలు, పూర్తిగా ఇల్లు నష్టపోతే ఇందిరమ్మ ఇల్లు, పార్షల్లీ డ్యామేజ్ అయితే ఆ జీవో ప్రకారం మనము డబ్బులు ఇవ్వాలి. ఇది ఇడిచిపెట్టి మన వాళ్ళు తప్ప పక్కదో మాట్లాడమంటే మైక్ రాక వేరే విషయాలు మాట్లాడుతున్నారు. మనం ముఖ్యం ప్రభుత్వంలో ఉన్న బాధ్యత మనది, అధికారంలో ఉన్నాం మనం. ఏ చిన్న తప్పున అధికారంపై ప్రభావం పడుతుంది, దానికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దాదాపుగా 2 రోజుల్లో నేను 20 గ్రామాలు తిరిగాను. మళ్ళీ రేపు ఒక్కరోజు తర్వాత కూడా ఇంకా ఫుల్లీ డ్యామేజ్ అయిన గ్రామాలు కిర్గుల్కే, గనోరా, రుయి, ఓని, సావర్గావ్, సాలాపూర్, సుర్లి ఈ గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. అక్కడ మనం పర్యటించి వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం, సమస్యలు చేద్దాం. మరి అంతేకాకుండా సోనియా గారి నాయకత్వంలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ పార్టీ చేయని విధంగా 200 యూనిట్ కరెంటు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, అంతేకాకుండా ఆరోగ్యశ్రీ 10 లక్షలు, రుణమాఫీ 21,000 కోట్లు, సన్న బియ్యాలకు బోనసు, రైతు భరోసా, ఇన్ని కార్యక్రమాలు గత 15 సంవత్సరంలో కార్డులు ఇవ్వలేదు. దానికి ఇడ్చబెట్టి మన కార్యకర్తలు అడ్డుపోతారు. అరే మీరు ఉన్నది మనం చేసింది చెప్పండి, చెయ్యండి ఎవరు ఏం చేయలేరు. బీజేపీ వాళ్ళు 15 లక్షలు ఇస్తున్నారు, 12 సంవత్సరాలు 1 రూపాయి ఇవ్వలేదు. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు, 1,00,000 రుణమాఫీ చేస్తే బిచ్చం ఎత్తిన మాదిరిగా 5,500, 25,000, 20,000, 30,000 ఇచ్చాను. మన నాయకుల కాంగ్రెస్ వాళ్ళ ఘనత ఈరోజు ఒక్కొక్కటి కాదు. దేశంలో రేవంత్ రెడ్డి గారు కులగణన, జనగణన చేశారు. దానికి
తడిచి బీజేపీ వాళ్ళు కూడా 28 వరకు కులగణన చేస్తా అని చెప్పడం జరిగింది. మరి కోర్టు ఆదేశానుసారం ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో పడ్డది. 95-96లో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు ఏకగ్రీవ తీర్మానం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ తీర్మానాన్ని నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఆ తీర్మానాన్ని మనం ప్రవేశపెట్టినాం. దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు కోర్టు ఆదేశానుసారం ఏబిసిడి వర్గీకరణ పూర్తి చేయడం జరిగింది. మనం చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. మనము భోజనం చేసేటప్పుడు కొన్ని ఇత్తులు కింద పడతాయి, చీఫ్ జస్టిస్ నుంచి చపరాచి దాకా. ఇదైతే చిన్న చిన్న కొట్లాటడు ఉంటాడు, ఉండేటోడు ఉంటాడు, పీకితోడు పోతాడు. ఇది బస్సు, ఒకడు ఎక్కుతాడు, ఒకడు దిగుతాడు. వాడి కోసం బస్సు ఆగది. బైన్సాల ఫుల్ అవుతుంది, మాటే గౌల ఖాళీ అయిపోతుంది, మళ్ళీ ఏ గౌల నిండుతుంది. దానికి ఏం గురించి మనం ఆలోచించద్దు. మనం ప్రజల గురించి ఆలోచించాలా, పనుల గురించి ఆలోచించాలా. మన నాయకులు ఇన్ని కార్యక్రమాలు చేశారు. మరి ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇంట్లో ఉన్నోళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా నష్టపరిహారం ఇచ్చిందా, ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చిందా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీలు కూడా ఇవ్వడం జరిగింది. రామ్ గోపాల్ గారు అక్కడక్కడ చెప్పండి. వాళ్ళు 10 ఏళ్ళలో ఎక్కడ ఇవ్వలేదు. సోయా సబ్సిడీ ఇవ్వలేదు, ఏ సబ్సిడీ ఇవ్వలేదు. మనం ఇచ్చినాం. ధైర్యంగా మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడాలి. ఏడుపు కొట్టు మాటలు మాట్లాడద్దు. ఎందుకోసమంటే మనం పార్టీ కోసం ఏం చేసినాం, పార్టీ మన కోసం ఏం చేసింది, మన పార్టీ ప్రజల కోసం ఏం చేసింది, ఇంకా ఏం చేస్తే పార్టీకి పేరు వస్తుంది. ఆలోచనలో మనం ఉండాలా. దండుకోవాలా, లేకపోతే కడుపు నించుకోవాలా, ఫ్రాడ్ చేయాలా, వేరే వాళ్ళకు ముంచాలా. మరి గతంలో మీరు చూశారు, రైస్ మిల్లు పందికొక్కులాగా మేషిన్లు. మీకు తెలుసు, షకీల్ గారు మీ దగ్గరనే 100 కోట్లు ముంచిండు. మరి ఇప్పుడు నేను ఎప్పుడు కలిసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తా, అరే నువ్వు అన్న మంచి మంత్రివేనా, ఇది ఎందుకు వీళ్ళకు అరెస్ట్ చేయరు, ఎందుకు చేయరు? మొన్న అసెంబ్లీలో పోయిన ఇప్పుడు 7-8 మంత్రులు కలిస్తే మొదటి నారాయణపల్లి పని అడగడు. ఆ రైస్ మిల్ సంగతి ఏం చేసినావు అంటే ఆయన చెప్పిండు, క్యాబినెట్లో తాడా కింద వాళ్ళ మీద కేసులు బేర్ చేసి బొక్కలేసి పైసలు వసూలు చేస్తా అని చెప్పారు. అటువంటి మన దగ్గర 7 రైస్ మిల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ జేసీ లెవెల్ అనుకోండి, సివిల్ సప్లై అధికారులు ఏదైనా లాలూజ్ పడతానంటే రాత్రి నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు నుంచి. నేను సివిల్ సప్లై కమిషనర్ గారికి మాట్లాడడం జరిగింది. ఆయన బాగా స్ట్రిక్ట్ ఆఫీసర్, మన దగ్గర ఐజీకి కూడా పనిచేయడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ తప్పు చేసినోడికి శిక్ష చేయాల్సిందే. ఎవరైనా ఏమైనా మనం క్షమించద్దని నేను సభాముఖంగా చెప్తున్నాను. మన ప్రభుత్వం ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తుంది. కొన్ని మనం హామీలు ఇచ్చాం, తులం బంగారం అనుకోండి, ఇంకా కొన్ని మనకి ఇంకా 20 నెలలు అయిపోయింది. టోటల్ 60 నెలలు, 40 నెలల పని మనకు ఉంది. మనకు అవకాశం ఉంది, మనం చేస్తున్నాం. మనకు అడ్డంకులు వస్తున్నాయి. మరి వీళ్ళు భూములు అమ్ముకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారు. మరి షరాబు దుకాన్లు కూడా 6 నెలలు ముందే అమ్ముకున్నారు. మన ఆదాయాన్ని మొత్తం వాళ్ళు కూలగొట్టిన తర్వాత మన దగ్గర డబ్బులు మిగిలకుండా, ఒకవేళ మేము ఓడిపోతామని తెలిసి అన్ని విధాలుగా వాళ్ళు దండుకొని మన చేతుకు చిప్పిచ్చిండ్రు. 7-8 లక్షల కోట్ల అప్పిచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు అప్పు చూస్తే కలిసినప్పుడు భయపడుతున్నాడు. దానికి 7,000 కోట్లు 2వ తారీఖు నాడు ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది. ఎవరైనా సన్న బియ్యానికి ఇంతవరకైనా బోనస్ ఇచ్చిందా? మనం కూడా కొంత ఇచ్చేది ఉన్నాం. మ్యాక్సిమంగా 80% ఇచ్చాం. 20% ఉంటుంది. మీ కుటుంబంలో కూడా 10 రకాల మీ దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత మీరు ప్రియారిటీ ప్రకారం కొన్ని తీరుస్తారు. మనము మన దాంట్లో ఎక్కడ కూడా చర్చిస్తే మన పార్టీ గురించి నెగటివ్గా మాట్లాడద్దు, పాజిటివ్గా పోవాలి. మనం చేస్తున్నది చేస్తుంది. మనమే మనం పార్టీలో ఉండి ఏ ఇంట్లో ఉన్న ఆశాలు మనం లెక్క పెడితే అది పద్ధతి కాదు. ఏదేమైనప్పటికీ మనం చేస్తున్నాం. ఈరోజు మనం చేస్తున్నామనే గుండె ధైర్యంగా ఇటువంటి యువకులు మన పార్టీలో వచ్చిండ్రు. తప్పకుండా వాళ్ళకు అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ గారు కూడా యువలోకి రమ్మంటున్నారు, గ్రహిస్తున్నారు. మరి గతంలో కూడా పంటలు నష్టపోయినాయి,
చైన్లు కొట్టుకపోయినాయి. మరి ఏమన్నా టీఆర్ఎస్లో మన దాంట్లో ఉన్న ఇప్పుడున్న నాయకులు అనుకోండి, వాళ్ళు ఏమైనా డబ్బులు ఇప్పించిందా, పైసలు ఇప్పించిందా? గతంలో గేదెలు చనిపోయినాయి, పశువులు చనిపోయినాయి, ఎవరైనా వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకున్నారా? మరొక్కసారి గమనించాలా. బీజేపీ వాళ్ళు విమర్శించారు అక్కడక్కడ. మీ తులం బంగారం ఏమైందంటే, మీ 15 లక్షలు ఇప్పిర్రా బాబు, ఈ తాలూకా తులం బంగారం మేము వేపిస్తాం. ముందు మీరు 15 లక్షలలో 5 లక్షలు వేపి ఆ బంగారం మేము ఇప్పిస్తాం మా సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి చెప్పి. మరి ఏదేమైనప్పటికీ మన బీసీ ప్రెసిడెంట్ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీల గురించి ప్రత్యేకించి పర్టికులర్గా ఉన్నారని కాబట్టి 50% రిజర్వేషన్ ఎత్తేయడం జరిగింది. మరి ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మన పార్టీ మైనార్టీల కోసం, దళితుల కోసం, వెనుకబడిన వర్గాల కోసం ఈరోజు 12 సంవత్సరంలో వాళ్ళు ఒక్క ఇల్లు కట్టియలేదు. రేవంత్ రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీకి 35,000 ఇల్లు ఇస్తున్నది. మధ్య దళాలను చేపలు కొట్టుకుని కొట్టుకుంటున్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన వ్యాపారవేత్త, కాంట్రాక్టరు, తెలివి ఉన్నోడు, ఇటువంటి సాఫ్ట్వేర్ చేసిండంటే మీరు ఇంట్లో నుంచే చూసుకోవచ్చు. ఇప్పుడు ఆఫీసర్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్ మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇల్లు ఎక్కడ కొరకొచ్చింది, బిల్ ఎంతవరకు పే చేసింది ఆయన అక్కడి నుంచి మానిటర్ చేస్తాడు. మనకు కూడా స్మార్ట్ ఫోన్ ఉంటే వాళ్ళు అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. అధికారులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదేమైనప్పటికీ ఈ పార్టీ పనిచేసే పార్టీ, ప్రభుత్వం పనిచేసే పార్టీ. మొన్న మీరు చూశారు, ప్రత్యేకించి మన జిల్లా కలెక్టర్ అనుకోండి, ఎస్పీ అనుకోండి, అందరు అధికారులు, రాజకీయ నాయకులు మేమందరం ఎక్కడో ఉంటే వాళ్ళు నీళ్ళల్లో వచ్చి ట్రాక్టర్ల పైన ఎక్కి గ్రామ స్థాయి అధికారుల నుంచి జిల్లా లెవెల్ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి ప్రభుత్వ ఆదేశానుసారం, రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు తీర్చడం జరిగింది. వాళ్ళకు కూడా మా ప్రజల తరపు నుంచి, ప్రతి ఒక్క గ్రామ అధికారి నుంచి జిల్లా అధికారికి కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతాను. ఇదే రకంగా మీరు రేపు పంట సర్వే చేసినప్పటి నుంచి మీ ఇంట్లో నుంచి ఏమి ఇస్తలేరు. పెద్ద మనసుతో వాళ్ళ సాధక బాధకాలు అధికారులకు జిల్లా యంత్రాంగం ఆదేశించి వాళ్ళ దాంట్లో అవినీతి జరగకుండా ఆ ప్రజలకు ఆదుకోవాలా. మీకు కూడా దేవుడు బాగా చేస్తాడు. మరి ఇప్పుడున్న కలెక్టర్, ఎస్పీ వాళ్ళకి అందరికీ నేను చెప్తా, ఇక్కడ పని చేసిన వాళ్ళు, బాసర్కు సేవ చేసిన వాళ్ళు 2 సిఎస్ అయిండ్రు, 2 డీజీపీ అయిండ్రు. మీకు కూడా మనతో కొన్ని రోజుల తర్వాత మంచి సేవ చేస్తే మీకు కూడా మంచిగా దేవుడు చూసుకుంటారని నేను మొన్న బాసర్లో చెప్పడం జరిగింది డైరెక్ట్గా. ఆ రోజు మన రమేష్ ఉన్నాడు, వాళ్ళందరూ చెప్పాను, అది కూడా చెప్పాను. బాసర్ పైసలు వాళ్ళని తీస్తే ఆడు పాగలేకపోతాడని చెప్పిన. ఎందరో మంది యువలు పాగలేండ్రు, ఎందరో మంది కుటుంబం బాధమైండ్రు. మరి ఎవరికి కూడా అన్యాయంగా డబ్బు దోచుకుంటుంటే ఎవరికి కూడా బాగు కాదు. ఏదేమైనప్పటికీ మీ సమస్యలు తప్పకుండా మేము తీరుస్తాం. ఈరోజు జనరల్ సెక్రటరీగా ఒక బీసీ నాయకుడిగా రామ్ భూపాల్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారు నియమించడం జరిగింది. ఆయన కూడా ఆ పోస్టుకు న్యాయం చేసి, ఎవరైతే ఇక్కడ లోసుగులు ఉన్నాయి, పార్టీ రకంగా ఇక్కడ ఫంక్షనింగ్ అవుతుంది, నిజంగా మీరు రిపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ ఎంతవరకు వింటారు, ఎంతవరకు వినరు అది మేము చూసుకుంటాం. మీరు మాత్రం ఇక్కడ అబ్జర్వర్గా ఉండి పార్షాలిటీగా పోకుండా గాడిది, గుర్రంకు గుర్రం, ఏనుగుకు ఏనుగు, పొత్తు రక్కొత్తురా అని మీరు చెప్పే బాధ్యత మీరే నేను సభాముఖంగా తెలపడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా అప్పు చేయండి, పప్పు కూడు దొరికే పరిస్థితులు లేదు. కేంద్రంలో 14 మంది ప్రధానులు ఉంటే 46 లక్షల కోట్లుంటే ఇప్పుడు 2 లక్షల కోట్ల వరకు అప్పయింది మన భారతదేశంలో. ఏ మాదిరిగైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 78,000 కోట్లు ఒప్పుంటే 7 లక్షల కోట్ల వరకు అప్పు ఇచ్చింది. అప్పంతా మన నెత్తిపైన పడుతుంది. అది అడ్డు కట్టడానికే ఎవరు కూడా భిక్ష పట్టి మంగళవారం ఆర్బీఐ దగ్గర బౌన్స్ రిలీజ్ కోసం దే భిక్ష అని అడిగే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వాలు వచ్చినాయి. దానికి ఎవ్వరేం చేయలేం. ఈరోజు మీకోసం రెవెన్యూ
ఎక్సైజ్ పాలసీ చేశారు, ఎక్సైజ్ పాలసీ వస్తుంది. అది రాగానే వెంటనే 9,000 కోట్లు మీకు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని నడపడం ఆషామాషి కాదు. గతంలో అంటే మన దగ్గర సర్ప్రైజ్ బడ్జెట్ ఉండే 78,000 కోట్లు సర్ప్రైజ్, 78 కోట్ల అప్పు ఉంటే మన దగ్గర పంచుకునేటప్పుడు 15,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఉండే. ఇప్పుడు మనం ఏమైంది, బడ్జెట్ లేదు, ఏం లేదు, అంతా సర్పంచుల బకాయిలు, ఎంపీటీసీల బకాయిలు, కరెంట్ బకాయిలు, సివిల్ సప్లై బకాయిలు, ఇవన్నీ బకాయిలు ప్రభుత్వం కడుతూ నడపడం చాలా కష్టమైన పని. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా, వయసు ఉంది, తెలివి ఉంది, మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అవకాశం వచ్చింది, అవకాశం ఉపయోగించుకోవాలి ఆలోచనతో మంచి టీం ఉంది. ఆయన టీంలో బట్టి గారు అనుకోండి, పొంగులేటి అనుకోండి, తుమ్ముల నాగేశ్వర్ అనుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకోండి, శ్రీధర్ బాబు గారు అనుకోండి, బ్రహ్మాండమైన జూపల్లి కృష్ణారావు గారు కూడా మాకు మంచి ఇన్ఛార్జ్ మంత్రి రావడం జరిగింది. ఆయన డైలీగా మానిటర్ చేస్తున్నారు. మీరు ఎన్ని గ్రామాలు తిరిగిండు, ఎక్కడ తెగిపోయినాయి, ఎక్కడ నష్టం జరిగింది, మీరు వాట్సాప్లో చూడండి, నేను పంపించిన ఎక్కడ ఏమేమి జరిగింది, ఇది తప్పకుండా ఆయన పరిశీలిస్తున్నాడు. మనం కూడా నిరుత్సాహపడకుండా మళ్ళా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. మీకు ఇప్పుడు ఎవరికైనా మీ అంబిషన్స్ పూర్తి కాకపోతే మళ్ళా అవకాశం వచ్చినప్పుడు మీ అంబిషన్స్ ఈ పార్టీ వెంబడి మీరు పెట్టుకొని ఉండండి. తప్పకుండా ఈ పార్టీ మీకు కల్పిస్తుంది. నేను కూడా బాధ్యత తీసుకుంటా. ఏదేమైనప్పటికీ మన కుటుంబం నడిపించేటప్పుడు కొంత బాధలు వస్తాయి, కొంత అడ్డంకులు వస్తాయి. ఆ రోజు పురాణ కాలం నుంచి కూడా చూడండి, రామాయణం, మహాభారతం, రాజకీయాలు అన్నీ ఉన్నాయి. అన్నిటికీ అధిగమించి వాళ్ళు కూడా రాజ్యం వెళ్ళారు. శివాజీ రాజు కూడా వాళ్ళ సొంత మనుషులే శత్రువులుగా పోరాడి అయినా కూడా ఇవాళ రోజు ఆయన దేశం కోసం గొప్ప చరిత్ర సృష్టించడం జరిగింది. ఏదైతే కృషితో నాస్తి దుర్భిక్షి, మీరు ఒక బక్క పంచ మనుషుడు మహారాష్ట్రలో జరంగే ఆయన ఓబీసీ సాధిస్తా అంటే తప్పకుండా గవర్నమెంట్కు గడగడ లాగినిచ్చి ఓబీసీ కోసం ఈరోజు నిన్న జిఆర్ తీపించడం జరిగింది. పోరాటం చేద్దాం, పోరాడదాం. మంచిది మంచి జరుగుతుంది, చెడుది చెడు జరుగుతుంది. గాడిది అంటారు, గుర్రానికి గుర్రాన్ని అంటారు, ఏనుగుకి ఏనుగు అంటారు. అది ప్రజల దగ్గర న్యాయం ఉంది, సమాజంలో న్యాయం ఉంది. మై కూడా ఎక్కడైనా పొరపాటు జరిగితే మీరు కూడా మాతోటి రూమ్లో కూర్చున్నప్పుడు మనం ఇట్లా కాదు ఇట్లా చేయాలా, మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు, మేము తప్పకుండా సరిదిద్దుకుంటాం. దేవుడే అందరికీ సంతృప్తి పరచలేడు. మన 5 ఏళ్ళు కూడా సమానం ఉండయి, ఒకటి చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇదైతే ఎవరి తరం కూడా కాదు. పుర్రెకొక్క గుణం, ఒక్కడు ఓడి పుర్రె పెట్టుకుంటే ఆ గుణం ప్రకారం వాళ్ళు నడుస్తారు. ఏదేమైనప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సోదరులందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ కొత్త పాత తేడా లేకుండా అందరికీ కలుపుకొని వెళ్ళాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు మనం మండలి నుంచి ఇంపార్టెంట్ 25 మందికే పిలిచాం. కుబీర్ మండలి నుంచి కొంత ఎక్కువ మందిని పిలిచాం. ఒక్కొక్క గ్రామం నుంచి 2-3 మన వాళ్ళు వచ్చిండ్రు. ఎందుకోసం అంటే ఈ మెసేజ్ పోవాలా, మనం ప్రజల కోసం చేయాలా. ఇప్పుడు మీటింగ్లు పెట్టుకునే సమయం కాదు. రైతులందరూ బాధలో ఉన్నారు. మనం మన ఏడుపు ఏడొద్దు, వాళ్ళ బాధ మనం గ్రహించి మనమందరం అక్కడ మన అధికార యంత్రాంగమే ఉంది, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు ఆదుకునే విధంగా వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రెస్ మిత్రులందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని మీకు సభాముఖంగా తెలుపుతున్నాం. ఈరోజు రైతులు బాధ ఉంటే పూర్తి దేశం బాధలో ఉంటుంది. కాబట్టి రైతుల కోసమే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈ అన్ని కార్యక్రమాలు కలిసి వస్తాయని నిన్ననే బీసీ మన బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు అన్ని పార్టీలకు రిక్వెస్ట్ చేసిండు. మనం గవర్నర్ దగ్గర హౌస్ మోడ్ ఏకగ్రీవంగా మనం తీర్మానం పెడతా అంటే బీజేపీ వాళ్ళు రాలేదు. ఏదో సాకుతో వాళ్ళు పక్కకు పెట్టి నిన్న తప్పించుకున్నా ఏం కాదు. ఈరోజు దేశంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి
మెచ్చుకుంటున్నారు. కులగణన తీసుకొచ్చారని ప్రజెంటేషన్ మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఒక రోల్ మోడల్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి పనిచేసే వాళ్ళకు ప్రజలు ఎప్పుడైనా గుర్తింపు ఉంటుంది. గుర్తింపు ఎన్నికల రూపంలో ఓట్ల రూపంలో కాకుండా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఫలానా వ్యక్తి మనకు పనిచేసిండు, ఫలానా మంచి మనకు ఆదుకున్నాడు, ఫలానా మంచి మన ఉన్నది, ఆ గుర్తింపే మనకు సంతృప్తిస్తుంది. ఏదేమైనప్పటికీ మనమందరం కలిసి ప్రజల కోసం పేదల కోసం కొట్లాడదాం. మన దాంట్లో మన భేదభావాలు ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా ఒక కుటుంబం ఉన్నప్పుడు అవి జరుగుతుంది. దానికి ఇగ్నోర్ చేసి పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళటమే మంచిది. సైన్యంలో మనం పోతూ ఉంటాం, కొంతమంది మిలిటరీ చనిపోతే మనం యుద్ధం ఆపేస్తామా? ఇంకొకటి భర్తీ చేస్తాం, ఇంకోటి రిక్రూట్మెంట్ అవుతుంది, బండి నడుస్తూ ఉంటుంది. దాని గురించి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ గారికి కూడా మా నియోజకవర్గ ప్రజల తరపు నుంచి మీరు కూడా ఇక్కడ పంటలు నష్టపోయినాయి, రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఈ బీసీ 50% లిమిట్ ఎత్తేస్తాం, బ్రహ్మాండంగా మన జిల్లాలో ఇక్కడ మనం చేస్తాం. ఆ రిపోర్ట్ కూడా పైకి పంపించండి. మీరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి మీరు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఇక్కడ అన్ని కార్యక్రమాలు మంచిగా పరిశీలించి తప్పు ఒప్పు అని చెప్పాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. పార్టీలో నూతనంగా జాయిన్ అవుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక వివిధ పార్టీల నుంచి ఈ బీజేపీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చిన సోదరులందరూ కూడా హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతూ నేడు 2 కార్యక్రమాలు, ఒకటి పురాణ్ శెట్టి రవికుమార్ గారి పార్టీలో ఆగమనం, రెండవది 42% బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం మరియు రాష్ట్ర ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి శాసనసభలో తీర్మానం చేసినటువంటి బిల్లు విషయం గురించి ముందుగా ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రపంచ చరిత్రలోనే ఉత్తమమైనటువంటి ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అనే విషయాన్ని మీరు సగర్వంగా ఆదరించుకొని మీరు మీ గ్రామాల్లో మీ మిత్రులకు మీ బంధుమిత్రులందరికీ తెలియజెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశానికి సూది కూడా తయారు చేసుకోలేని శక్తిహీనంగా ఉన్న ఆంగ్లేయులను దోపిడీ చేసి పోయిన తర్వాత స్వాతంత్రం తీసుకొచ్చినాక జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహరావు గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ రోజు వరకు దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పాత్ర అత్యంత ముఖ్యమైనది. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రోజు అభివృద్ధి చెందిందనే విషయం మీరందరూ పసిగట్టి ప్రజలకు చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన పక్కన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా పునాదులు వేసి నిర్మాణం చేసింది నెహ్రూ గారైతే ఇందిరాగాంధీ గారు దాన్ని కొనసాగింపజేసి రైతులకు, పేదవారికి బ్యాంకింగ్ వ్యవస్థను ప్రతి రంగంలో ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక విశిష్టమైన దేశంగా తీర్చిదిద్దితే రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విద్యని ఈ దేశంలో ప్రవేశపెట్టి ఈ రోజు ప్రపంచ దేశాలకు కూడా మన ఇంజనీర్లు అక్కడ సేవలు అందిస్తున్నారంటే అది రాజీవ్ గాంధీ గారి ముందు చూపే అనే విషయం ఈ సందర్భంగా మీరు గ్రహించాల్సిందిగా, ప్రజలకు తెలియజెప్పాల్సిందిగా మీకు ఈ సందర్భంగా చెప్తున్నాం. అంతేకాదు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశం ఆవల సైనికుల్ని, దేశ విరుద్ధుల రైతుల్ని బలోపేతం చేసిన ఘనత లాల్ బహదూర్ శాస్త్రి గారిది. ప్రతి ఒక్క స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న నాయకులందరినీ సముచితంగా గౌరవించుకొని ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ ఇది త్యాగాల పార్టీ. ఇక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిందో వారు ఏ మాత్రం త్యాగం చేసినటువంటి వ్యక్తులు కాదు. ఈ దేశాని కోసం అహర్నిశలు కృషి చేసి 10 సంవత్సరాలు జైల్లో గడిపిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరియు ఇందిరాగాంధీ గారు
బీసీ కులగణన కోసం రాష్ట్రంలో బీసీ కమిషన్ తో పాటు ఈ బీసీల యొక్క కులగణనని ఏర్పాటు చేసి 3 నెలల్లోనే శాస్త్రీయబద్ధంగా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరి యొక్క కులాన్ని 100 సంవత్సరాల క్రితం ఆంగ్లేయులు చేసిన తర్వాత అంత సాహసోపితమైన నిర్ణయాన్ని మన రేవంత్ రెడ్డి గారు తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర వారి సంతకాన్ని సేకరించి ఏ కులస్తులు ఏ మతస్థులు మీరెంతమంది ఉన్నారో కుటుంబ సభ్యులు ప్రతి వివరాలను తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ డ్రాఫ్ట్ని ప్రజల ముందు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి గారికి పంపినక్కడ కూడా ఆ రిజర్వేషన్ కేటాయించమంటే మరి బీజేపీ ఏమో దేశంలో బీసీ ఇప్పటి వరకు కూడా మనం పంపినటువంటి బీసీ బిల్లుని ఏమాత్రం ఆమోదించట్లేదు. కుంటి సాకులు చెప్తున్నారు. మరి మైనార్టీలను దాంట్లో కలిపారని కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎందులో కలపలేదు. బీసీలకు ముస్లిమ్స్కు ఏదైతే గతంలోంచి స్వాతంత్రం అప్పటి నుంచి ఉన్న రిజర్వేషన్ని అందులో గణాంకాల్ని మాత్రమే చేర్చారు తప్ప ఎవరికి ప్రత్యేకంగా కేటాయించలేదనే విషయం ఈ సందర్భంగా మీరందరూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మొన్నటి సభను ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసి స్థానిక సంస్థల్లోనూ ఉపాధిలోనూ విద్యలోనూ రిజర్వేషన్లు బీసీలకు అందాలి, బీసీ నాయకత్వం పెరగాలంటే ఈ రిజర్వేషన్ తప్పకుండా మనకు కావాలని చెప్పేసి గ్రహించి దాన్ని అమలు చేస్తున్నాడు. ఆయన దృఢ సంకల్పం ముందు మనమందరం కూడా ఆయనకు సరైన చేయూతనిచ్చి రాబోయే స్థానిక ఎన్నికల్లో 42% రానున్నది, బీసీ నాయకత్వం పెరగనున్నది. కాబట్టి మీరందరూ ఏకతాటి ఐక్యమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని 100% విజయ దిశగా తీసుకొచ్చి విజయం సాధించాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా అవినీతిని కూడా ఎక్కడ సహించనని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొన్నటి సభలో ఏదైతే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద దోపిడీ చేశారో ఆ దోపిడీని 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ వారు ఆ డబ్బుల్ని ఏ విధంగా సంపాదించారో దాని ద్వారా ఆస్తుల్ని ఏ విధంగా కొల్లగొట్టారో ఏ విధంగా సమకూర్చుకున్నారో వాటన్నిటినీ కూలంకషంగా వివరించారు. అట్టి విషయాలన్నింటినీ కూడా మీరు ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజలకు తెలియజేసి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా విజయవంతమై ఉన్నత స్థానంలో ఉండేటట్టు ప్రతి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ మరియు ఏదైతే సహకార బ్యాంకు డైరెక్టర్లు ఏదున్నా కానీ అన్నిటినీ కూడా కైవసం చేసుకొని రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మన కోసం తప్పిస్తున్న వాళ్ళకి మనం రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తున్న అవినీతి పరులని చెండ శాసనుడుగా ఎంటాడుతూ ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతూ నారాయణరావు పటేల్ గారు కూడా ఇక్కడ జరిగిన అవినీతిని ప్రతిరోజు ఎప్పటికప్పుడు మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఏదైతే రైస్ పట్ల బియ్యాన్ని దోపిడీ చేసిన దొంగల పట్ల చేస్తున్నటువంటి కృషికి కూడా మనం సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో మీరందరూ ఐక్యమత్యంగా ఉండి మీరే ఎన్నిక ఏదైతే సభ్యులుగా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మీరు నిర్ణయించుకున్నటువంటి వ్యక్తే గెలిచే విధంగా మీరు ఐక్యమత్యంగా ఉండి నాయకుల్ని తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఇక్కడ పిలిచి